ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర గోదావరిలో భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ ఉపవాసం జాగరణ అనంతరం రేపు ఉదయం నుంచి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి ఆలయ కమిటీలు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో పోటెత్తిన పరిస్థితి ఉంది. సో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాచీన క్షేత్రాల్లో ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసిన తర్వాత భక్తులంతా కూడా శివునికి అభిషేకం చేయడంతో పాటు శివుని దర్శనం కోసం బారులు తీరిన పరిస్థితి ఉంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంతో పాటు అటు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన చెన్నూరు అంబ అగస్తేశ్వర ఆలయంలో కూడా భక్తులు చాలా పెద్ద మొత్తంలో వచ్చారు. బెల్లంపల్లి ఈస్గాం శివమల్లన్న ఆలయం కావచ్చు, ఈస్గాం ఆలయము, బెల్లంపల్లికి సంబంధించి కాగజ్ నగర్లో చాలా ఆలయాల్లో భక్తులందరితో కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. సో ప్రధానంగా ఈ శివరాత్రి పర్వదినంగా 3 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు నిర్వహించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించి పెండలవాడ అటు చాలా కుంటాల జలపాతంతో పాటు సిరిచల్మ లాంటి పురాతన ఆలయాల్లో 3 రోజుల పాటు ఉత్సవాలు, రథోత్సవము, స్వామివారికి ప్రత్యేక పూజలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఆలయానికి సంబంధించిన అర్చకులు మనతో ఉన్నారు. అయ్యారు, ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు శివునికి ఒకవేళ అభిషేకం చేయడం కానీ ఇంకా పూజా విధానాలు ఎట్లా ఉంటాయి వాళ్ళు? ముందుగా ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో నడవడ్డి ఉన్నటువంటి గంగపుత్ర శివాలయంలో ప్రత్యేక పూజలు, ముందుగా గణపతి పూజ, నవగ్రహ పూజ, రుద్రభోమం, ఆ స్వామివారికి మహా రుద్రాభిషేకము జరిపించబడినది. అలాగే చెరుకు రసం కానీ, అలాగే ఆవు పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యితోని తేనెతోని అభిషేకం చేసినట్టు వారికి ఆ స్వామివారికి ఎంత తృప్తికరమైన మహా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ ఆదిలాబాద్ పట్టణం నడవటంలో 3 రోజుల కార్యక్రమం శివపార్వతుల కళ్యాణం జరిపించాము. అలాగే మహాగణపతి చండీ యాగము, రుద్రహోమం కూడా జరిపించాము. అర్ధరాత్రి లింగోద్భవం ఉంటుంది కాబట్టి రుద్రాభిషేకం లాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రేపు పొద్దున అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఉపవాస దీక్షతో ఉంటారు అందరు. ఈరోజు కేవలం పండ్లు మాత్రమే తీసుకొని రేపు పొద్దున ఉపవాస దీక్షలు విరమించేందుకు ఉంటుంది. కాబట్టి ఈ అన్నదానానికి సంబంధించి కూడా కొంత ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో భక్తులకు నేరుగా అభిషేకం చేసుకునే విధంగా కూడా కొంత ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు కూడా అవకాశాన్ని కల్పించారు. సో పూర్తి స్థాయిలో ఈరోజు భక్తులకు సంబంధించి తాకిడి అన్ని ఆలయాల్లో చాలా పెద్ద మొత్తంలో ఉంది. సో శైవ క్షేత్రాలు పూర్తిగా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా. సో ఆ జిల్లాలకు సంబంధించి కొంత బ్రహ్మోత్సవాలు కూడా పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా జాతర ఉత్సవాలు, రథోత్సవాలతో పాటు వివిధ కార్యక్రమాలు. మళ్ళీ రేపు సోమవారం కాబట్టి సోమవారానికి సంబంధించి శివుని ఆరాధన దినంగా ఉంటుంది కాబట్టి సోమవారానికి సంబంధించి కూడా భక్తులకు కొంత పూజలు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. కనపర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్ 10 టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.